అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ చికెన్ పాప్కార్న్, కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్. ఈరోజు మరి ఈ రెసిపీ చేసేద్దామా? మరి ఫస్ట్ అయితే 1 కప్ మైదా తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ కప్ సైజ్ అయితే 125 ml. తర్వాత 2.5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ మైదా 2 కలిసేలా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఈ 2 బాగా కలిసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1.5 టీ స్పూన్ కారం వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకుని కోటింగ్కి ఇంకొకటి రెడీ చేసుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో 1 కప్ మైదా వేసుకొని, అలాగే ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో ఆ కప్పు నిండా వాటర్ తీసుకుని ఈ మైదా వాటర్ 2 మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. 400 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని ఈ సైజులో కట్ చేసుకుని తీసుకోండి. మనం వీటికి కోటింగ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఇంకా పెద్దగా తయారవుతాయి. సో ఈ సైజులో తీసుకుంటే పాప్కార్న్ కరెక్ట్ సైజులో ఉంటుంది. తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఆనియన్ పౌడర్, 1/2 టీ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ ఆరిగానో, 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత పాప్కార్న్ వేసుకుంటే చాలా బాగుంటుంది. 1 అవర్ తర్వాత ఈ చికెన్ని బయటకు తీసి ఈ చికెన్ని మనం కలుపుకున్న మైదా పిండి వాటర్ కలుపుకున్న దీనిలో వేసుకుని డిప్ చేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు ఒకసారి కలిపి దానిని బయటికి తీసి మైదా పిండి మసాలాలు కలిపిన పౌడర్ ఉంది కదండి, దాంట్లో ఈ చికెన్ని వేసి ఈ పిండి పట్టేలా బాగా కలపాలి. పిండి పట్టేలా బాగా కలిపి మైదా బాగా పట్టేలా కోట్ చేయాలి. కోటింగ్ చేసిన చికెన్ని ఇలా గరిటలోకి తీసుకుని గరిటిని ఎలా కదపడం వల్ల కేఎఫ్సీలో పాప్కార్న్కి ఎలాగైతే టెక్స్చర్ ఉంటుందో అలాంటి టెక్స్చర్ వస్తుంది. దీన్ని ఎంత బాగా కదిపితే అంత మంచి టెక్స్చర్ అయితే వస్తుంది. చూడండి చక్కగా ఎలా వచ్చిందో టెక్స్చర్. దీనిలో ఎక్సెస్ ఫ్లోర్ అంతా మనం ఇలా చేయడం వల్ల ఆయిల్లోకి ఈ పిండి అనేది వెళ్ళదు. చికెన్ని వేడెక్కిన ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది నెమ్మదిగా ఫ్రై అవుతూ ఉంటే నెమ్మదిగా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. చికెన్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చికెన్ని బయటకు తీసుకోవాలి. ఒక ప్లేట్ మీద టిష్యూ పేపర్ వేసుకొని ఈ చికెన్ వేసుకోవడం వల్ల దీనిలో ఉండే ఆయిల్ అంతా పీల్చుకొని చికెన్ అనేది మంచిగా ఉంటుంది కదా. చికెన్ అయితే ఎంత మంచిగా వచ్చిందో. గా అయితే కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్ అయితే రెడీ. దీనిని మీకు నచ్చిన సాసెస్తో తింటే చాలా బాగుంటుంది. ఈ పాప్కార్న్ ఈరోజే మీ ఇంట్లో ట్రై చేసేయండి. చాలా ఈజీగా తక్కువ స్టెప్స్తో ఈ పాప్కార్న్ అయితే ఎలా చేయాలో చూపించాను.
సో ఈరోజే ఈ చికెన్ పాప్కార్న్ని మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.